భారతీయుడు మాత్రం నిరంతరం మోసపోతూనే ఉన్నాడు. మోసం మోసం చేసేవాళ్ళు ఉన్నంత వరకు మోసపోతూనే ఉంటాడు అన్నటువంటిది. ఓ పక్కన రోజు మనకి ఈవెన్ ఆ ఫోన్ ఎత్తగానే మీరు ఎవరు మీకు మీ దగ్గరికి డబ్బులు అడగరు, మీ ఓటీపీ అడగరు, లేకపోతే ఎవరు సైబర్ అరెస్టులు చెయ్యరు, ఆ అధికారం ఎవరికీ లేదు, మీరు భయపడకండి అని చెప్తూ ఉన్నా సరే చేస్తూనే వాళ్ళ మాయలో పడతానే ఉంటారు. అట్లాగే రకరకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ 2025 సంవత్సరం మే వరకు రిపోర్టు ప్రకారం చూస్తే లాస్ట్ 1 ఇయర్లో 7,000 కోట్ల రూపాయలు ఆన్లైన్ స్కామ్స్ ద్వారా జనవరి నుంచి మే వరకే, ఇది ఏడాది కూడా కాదు, జనవరి నుంచి మే 5 నెలల్లో 7,000 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్స్ ద్వారా బాధితులయ్యారు పబ్లిక్. అంటే రూపాయిని జాగ్రత్తగా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే దాచుకోగలం అనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్లే లూటీ చేసే సరికొత్తదైనటువంటి విధానం వీళ్ళది.